హాయ్. ఈరోజు నేను మా ఇంట్లో హౌస్ డీప్ క్లీనింగ్ చేద్దామనేసి స్టార్ట్ చేశాను. ఎప్పుడు నేను సమ్మర్లో మే లాస్ట్ వీక్లో ఇల్లు డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటానన్నమాట. ఎందుకంటే మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతే బెడ్షీట్స్ ఉతుక్కోవడానికి, ఇల్లు కడుక్కోవడానికి కంఫర్టబుల్గా ఉండదు కదా వర్షాలు పడితే. అందుకోసమనే నేను హౌస్ డీప్ క్లీనింగ్ మే లాస్ట్ వీక్లో చేసుకుంటాను ఎవ్రీ సమ్మర్లో. నేను సీజన్ చేంజ్ అయ్యే ప్రతిసారి హౌస్ డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాను. సో ఇప్పుడు మే లాస్ట్ వీక్ కదా, ఇప్పుడు హౌస్ క్లీనింగ్ చేద్దామనేసి స్టార్ట్ చేసిన. అయితే ఈరోజు మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నాడనమాట, డ్యూటీకి లేదు తనకి. అందుకోసమే కొంచెం తను హెల్ప్ చేస్తే ఫాస్ట్గా అవుతుంది కదా పని అనేసి తన హెల్ప్ తీసుకొని హౌస్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ హాల్లో షెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేసుకుందాం అనేసి ఫస్ట్ హాల్ షెల్ఫ్లన్నీ స్టార్ట్ చేసామన్నమాట. నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ ఉంటుంది అనమాట. అందుకే డస్ట్ ఎక్కువ పడింది వాటిపైనని తనే ఫోటోలన్నీ తీసేసి కింద పెట్టేసి సీనరీస్, జీసస్ వాక్యాలు అవన్నీ తీసి తానే కింద పెట్టేసి షెల్ఫ్లన్నీ ఫస్ట్ పొడి బట్టతో తూడ్చేసి తర్వాత వాటర్లో కొంచెం తడి బట్టతో కూడా షెల్ఫ్స్ అన్నీ మంచిగా తూడ్చిన తర్వాత షెల్ఫ్స్ అన్నీ ఆరేలోపు ఈ సీనరీస్, మా పిల్లల ఫొటోస్, వాళ్ళ స్కూల్ ఫొటోస్, ఇంకా జీసస్ వాక్యాలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా సీనరీస్ మంచిగా తడిబట్ట పొడి బట్ట పెట్టి అవి కూడా మంచిగా తూడ్చిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత అవి మంచిగా అవన్నీ తను అప్పటి వరకు నేను సెట్ చేస్తా, మళ్ళీ నువ్వు మంచిగా పెట్టుకో అనేసి తనకు తోచినట్టు తను చేస్తుండే. అప్పటి వరకు నేను కిచెన్లో వేరే పని చేస్తున్నాను అనమాట. అంట్లన్నీ తీసేసి అంట్లు క్లీన్ చేస్తున్నా నేను. తనేమో ఈ షెల్ఫ్ క్లీన్ చేసిండు అప్పటి వరకు. మొత్తానికి చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు, తనే ఎక్కువ పని చేసిండు నాకన్నా. ఇంకా చెత్త అంతా నింపుతూ ఉంటాడు ఇంట్లో, వద్దంటే కూడా వినకుండా. ఇక మా పెద్ద బాబు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో, సీనరీ బాయ్లా ఉన్నాడు కదా, చాలా ముద్దుగా ఉంటాడు వాడు చిన్నప్పుడు. ఇదేమో చిన్నోడు ఫోటో, ఆరెంజ్ కలర్ టీషర్టు బ్లూ ఫ్రేమ్ది. మా పెద్దోడే చాలా క్యూట్ ఉంటాడు అనమాట. మా పెద్దోడికి వేసిన డ్రెస్సు మా మమ్మీ ఫంక్షన్ పైసలతో కొనిచ్చింది అనమాట. మా మమ్మీ గుర్తుంటుందని నేను 10-12 ఏళ్ళ కిందట నేను ఆ డ్రెస్ బాగాలేకుండా కూడా అదే డ్రెస్ వేసేసి ఫోటో దింపిన మా పెద్ద బాబును. ఆ రెడ్ కలర్ డ్రెస్సు 200 రూపీస్కి మా మమ్మీ కొనిపించింది తన ఫంక్షన్ పైసలతోని. ఇప్పుడు మా మమ్మీ లేదు, కానీ మా మమ్మీ డబ్బులతో కొన్న డ్రెస్ ఉందన్నమాట. చిన్నోడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. తర్వాత ఇవన్నీ క్లీనింగ్ అయిపోయింది. మా చిన్నది అది నా కోడలు, అదైతే ఇంకా ట్యాబ్లెట్ బాక్స్ని కూడా తుడుస్తుంది అనమాట. నేను వద్దే అది ఎందుకు తుడుస్తున్నావు అంటే తర్వాత ఫొటోస్ ఒకటే తుడిచింది. ఇంకా బుక్స్ అవన్నీ కూడా నాకు కావాల్సిన కొన్ని చదువుకునే బుక్స్ అవన్నీ ఫర్దర్లో ఇంకా ఎడ్యుకేషన్ చేయాలి కదా, మిగిలిపోయిన బుక్స్ అన్నీ అలా పెట్టేసుకున్నా. తర్వాత కిచెన్లో ఈ ఐటమ్స్ సామాన్లు అన్నీ కింద పెట్టేసి నేను తోమేసిన ఆల్మోస్ట్. ఇంకా కొన్ని తోముతా ఉంటే ఆలోపు మా హస్బెండ్ వచ్చిండు. ఇవి కూడా నేను తుడిచిస్తాను, నువ్వు సదిరేసుకో అని చెప్తే సరే అని చెప్పిన. అప్పటి వరకు నేను హాల్లో ఫొటోస్, సీనరీస్, బుక్స్ అన్నీ సదురుతుండే అనమాట. అప్పుడు తను కిచెన్లోకి వచ్చి ఈ తడిబట్ట పొడి బట్ట పెట్టేసి మళ్ళీ ఇల్లంతా షెల్ఫ్స్ అన్నీ తుడుస్తున్నాడు. నేను ఆ పని చేసేలోపు అతను ఈ పని చేసి ఇచ్చిండు అనమాట. చాలా పాపం చాలా హెల్ప్ చేసిండు మంచిగా. మీ హస్బెండ్స్ కూడా మీ ఇళ్ళలో ఇలాగే చేస్తారా? నన్నైతే అందరు కుళ్ళుకుంటారు. ఇప్పుడు మా వాళ్ళ వీడియో చూస్తే మొత్తం అతనే చేసిండు, నువ్వేం చేసినావు అంటారు. నిజంగా చాలా మట్టుకు తనే పని చేసిండు. నేను చేసింది తక్కువ, తను చేసింది ఎక్కువ. ఇంకా పనిలో పని అలసిపోయినవే వద్దంటే కూడా వినకుండా ఫ్యాన్లు కూడా క్లీన్ చేసేసిండు. ఫ్యాన్లు కూడా క్లీన్ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు. మళ్ళీ వర్షాకాలం అంత డస్ట్ ఏం రాదు కదా, మంచిగా ఉంటుంది, ఇరిటేషన్ లేకుండా మంచిగా. ఈ ఎండాకాలమే మేము థర్డ్ ఫ్లోర్లో ఉంటామన్నమాట. చాలా డస్ట్ వస్తుంది మా ఇంట్లోకి, విండోస్ తెరుచుకోలేకుండా ఉండలేము అసలు. చాలా వేడి ఉంటుంది మా ఇంట్లో. బూజులు కూడా అన్నీ దులిపేసిండు చూడండి. ఇంకా నేను నాకు తోచినట్టు చిన్నగా అరేంజ్ చేసుకున్న ఫొటోస్ అన్నీ షెల్ఫ్లలో చదిరేసిన. అయిపోయింది. ఇంకా తను ఫ్యాన్లన్నీ క్లీన్ చేసేసిండు 2 బెడ్రూమ్ల హాల్లో.
2 ఫ్యాన్లు కూడా క్లీన్ చేసేసిండు. ఇంకా చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు. మోస్ట్లీ అతనికే థ్యాంక్స్ చెప్పాలి ఈ వీడియో మొత్తంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ మేము కొత్త యూట్యూబర్స్మి, చిన్న యూట్యూబర్స్మి, స్టార్ట్ చేసి జస్ట్ 20 డేస్ అయ్యిందనమాట. ప్లీజ్ మీ లైక్, షేర్, సపోర్టు, సబ్స్క్రైబ్ చేసుకొని ఇవ్వచ్చు కదా ప్లీజ్ అండి. మాకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మేము కూడా కొంచెం క్లిక్ అవుతాం తొందరగా. చిన్న యూట్యూబర్స్ కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పార్ట్ 2 ఉంది, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్.